సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీని టైమ్లెస్ క్లాసిక్గా నిలబెట్టిన టాప్ 5 రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ఎవర్గ్రీన్ మ్యూజిక్. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ గురించి మాట్లాడితే ముందుగా మనందరూ గుర్తొచ్చేది ఈ మూవీలోని సాంగ్సే. ఈ మూవీ చూసిన వాళ్ళందరూ సినిమా స్టోరీ గురించి మాట్లాడతారో లేదో తెలియదు, కానీ హ్యారీస్ జయరాజ్ సాంగ్స్ గురించి మాత్రం తప్పకుండా మాట్లాడతారు. అంతలా తన మ్యూజిక్తో మ్యాజిక్ క్రియేట్ చేశారు హ్యారీస్ జయరాజ్. ఇప్పటికీ మనం చాలామంది ఫోన్స్లో ఈ మూవీ సాంగ్స్ రింగ్ టోన్గా వింటున్నామంటే ఇది ఆయన క్రెడిట్. ఈ మూవీ ఆల్బమ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మూవీలోని ఏ సాంగ్ కూడా కథ ఫ్లోని డిస్టర్బ్ చేయదు. అచ్చ తెలుగులో చెప్పాలంటే కథతో పాటు ప్రయాణిస్తుంది. సూర్య జీవితంలో ఏ ఎమోషన్ వచ్చినా దానికి తోడుగా ఒక పాట ఉంటుంది. ప్రేమ, ఆనందం, దూరం, బాధ, ఆశ, ప్రతి భావానికి ఒక మెలోడీ ఉంటుంది. అందుకే ఈ పాటలు కేవలం మంచి పాటలుగా మాత్రమే మిగలలేదు, చాలామంది జీవితంలో ఒక జ్ఞాపకంగా మారిపోయాయి. ఇప్పటికీ లాంగ్ డ్రైవ్లో అయినా, ఒంటరిగా ఉన్నప్పుడైనా, ప్రేమలో ఉన్నప్పుడైనా ఈ ఆల్బంలో ఏదో ఒక పాట ప్లే అవుతూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పాటలు పాతగా అనిపించుకోవడానికి కారణం అవి కాలానికి కాదు, మన ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యాయి. అందుకే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. రీజన్ నెంబర్ 2, ఫాదర్ సన్ బాండ్. ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు క్లాసిక్గా నిలిచిపోవడానికి అతిపెద్ద రీజన్ ఫాదర్ సన్ రిలేషన్. సినిమాల్లో ఫాదర్ సన్ రిలేషన్ మనం చాలాసార్లు చూసాం, కానీ ఇంత హానెస్ట్గా, ఇంత క్లోజ్ టు హార్ట్గా చూపించిన సినిమాలు మాత్రం చాలా రేర్. ప్రతి అబ్బాయి తన నాన్నలో కృష్ణన్ని, సూర్యలో తన్నే చూసుకుంటాడు. నాన్నతో గడిపిన చిన్న చిన్న క్షణాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ధైర్యం, ఇవన్నీ సినిమా చూస్తున్నప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి. ముఖ్యంగా నాన్నను కోల్పోయిన వాళ్ళకి ఇది కేవలం సినిమా కాదు, వాళ్ళ జ్ఞాపకంతో చేసే ఒక భావోద్వేగ ప్రయాణం. అందుకే చాలామంది ప్రతిసారి నాన్న గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఈ సినిమానే చూస్తారు. ఈ రిలేషన్ ఇంత న్యాచురల్గా అనిపించడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి ఎమోషన్స్ యాడ్ చేసి తెరపైకి తీసుకొచ్చారు. అందుకే ఈ సినిమాలోని ప్రతి ఫాదర్ సన్ సీన్ నటించినట్టుగా అనిపించారు, మన రియల్ లైఫ్లో జరిగినట్టే అనిపిస్తాయి. రీజన్ నెంబర్ 3, ఎస్పైరింగ్ లైఫ్ స్టైల్. ఈ సినిమా ఒక జనరేషన్ని జిమ్కి వెళ్ళాలని ఇన్స్పైర్ చేసింది. ఆ రోజుల్లో సూర్య ఫిజిక్ చూసి వర్కౌట్స్ మొదలుపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ అది కేవలం 6 ప్యాక్ కోసం కాదు, తను మార్చుకోవాలనే ఒక తపన. అదే టైంలో ఈ సినిమా జీవితంలోని ప్రతి ఫేజ్ని ఎంతో అందంగా చూపిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్, ట్రూ ఫ్రెండ్స్, తన ప్యాషన్ కోసం ఎంత కష్టమైనా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళడం, ఇవన్నీ ఎంతో న్యాచురల్గా చూపిస్తారు. అందుకే సూర్య ప్రయాణం ఒక సినిమా హీరో కథలో కాదు, మనలో చాలామంది కలలు కనే జీవితంలో అనిపిస్తుంది. అందుకే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కేవలం ఒక సినిమా కాదు, ఒక జనరేషన్కి లైఫ్ స్టైల్, జీవితాన్ని ఎలా చూడాలని నేర్పించిన ఒక క్లాసిక్. రీజన్ నెంబర్ 4, కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. ఈ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, ఒక అద్భుతమైన కమింగ్ ఆఫ్ ఏజ్ జర్నీ. లవ్, బ్రేకప్, సక్సెస్, ఫెయిల్యూర్, జీవితంలో ఏం జరిగినా మనం మాత్రం ఆగిపోకూడదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అనే ఒక లెసన్ని ఒక జనరేషన్కి నేర్పిన సినిమా. సూర్య జీవితంలో ఎన్నో ఊహించిన సంఘటనలు జరుగుతాయి. కొన్ని అతను మెంటల్లీ బ్రేక్ చేస్తాయి, మరికొన్ని మరింత బలంగా మారుస్తాయి. కానీ ప్రతిసారి అతను ఒకటే విషయం నేర్పిస్తాడు: వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. అందుకే ఈ సినిమా ప్రతి వయసులో కొత్త అర్థాన్ని ఇస్తుంది. టీనేజ్లో ఒక ప్రేమ కథలో అనిపిస్తుంది, పెద్దయ్యాక ఇది జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పే పాఠంలో అనిపిస్తుంది. అందుకే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఒక సినిమా మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది మళ్ళీ మళ్ళీ చూసే ఒక లైఫ్ లెసన్. రీజన్ నెంబర్ 5, ఎమోషనల్ వాల్యూ. కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తే సరిపోతాయి, కానీ మరికొన్ని సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అలాంటి సినిమానే. టీనేజ్లో చూస్తే ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. కొంచెం పెద్దయ్యాక చూస్తే కళలు, బాధ్యతలు, ప్యాషన్ గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అదే మిడిల్ ఏజ్కి వచ్చాక చూస్తే ఫాదర్ సన్ ఎమోషన్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. అందుకే ఈ సినిమా చూసిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒక ఎమోషన్ని మిగులుస్తుంది. మన ఏజ్ మారే కొద్దీ ఈ సినిమా అర్థం కూడా మారుతూ ఉంటుంది. అదే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అసలైన మ్యాజిక్. థ్యాంక్ యూ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఒక జనరేషన్కి ప్రేమ అంటే ఏంటో చూపించినందుకు, నాన్నతో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైందో గుర్తు చేసినందుకు, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలని నేర్పించినందుకు, మన ప్యాషన్ కోసం పోరాడాలని ప్రేరణ ఇచ్చి ఉంది. ఇంకా ఎంతోమంది తమను మార్చుకోవాలని, జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలని ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి, కానీ చాలా అరుదుగా కొన్ని సినిమాలు మాత్రమే ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్గా మారుతాయి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అలాంటి సినిమాని. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా ఇందులోని పాటలు, పాత్రలు, ఎమోషన్స్ ఇంకా మనతోనే ఉంటాయి. ఇలాంటి ఒక జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్కి, ఆ జీవితాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చిన సూర్యకి ఒక జనరేషన్ తరపున హార్ట్ఫెల్ థ్యాంక్ యూ సార్.